అలలపై అద్భుతమైన ప్రయాణం, 11 అంతస్తులు, 950 మంది క్రూ, 1950 మంది ప్రయాణికులతో మరొకసారి తన జర్నీ స్టార్ట్ చేస్తూ అందరికీ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది కార్డేలియా. ఆల్రెడీ మీకు తెలుసు 2 ట్రిప్స్లో కూడా కార్డేలియా క్రూజ్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ సుమన్ టీవీలో ఇచ్చాం. సో ఈసారి ఏం చేశారంటే సుమన్ టీవీలో చూపించడమే కాదు, మీరు చూస్తూ కూడా చూపించవచ్చు అని చెప్పేసి ఒక గుడ్ ఆపర్చునిటీ. సో లోపలికి వెళ్దాం, చలో. సో ప్రెజెంట్ మనమైతే క్రూజ్ షిప్లోని ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాం. ఫుడ్ కోర్ట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం రండి. సో ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అండ్ డిన్నర్ అండ్ హై టీ టైం కూడా ఉంటుంది. మనమైతే టాప్ 10 అంటే 10లో ఉన్నాం, 10th ఫ్లోర్లో. ఇది టాప్ అనమాట. ఇక్కడ మనకి అన్నీ చాలా హైజీనిక్గా, చాలా టేస్టీగా అన్ని డిషెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్రూజ్ ట్రావెల్ని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే మరి కాసేపట్లోనే అందరం వైజాగ్ రీచ్ అయిపోతున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైం అనేది పర్టికులర్గా అక్కడ వాళ్ళు ఆ బోర్డులో మెన్షన్ చేయడం జరుగుతోంది. సో వీళ్ళైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇద్దరు కపుల్స్, వీళ్ళని వాళ్ళ అబ్బాయి తీసుకొని వచ్చారనమాట. ఈ ఏజ్లో వాళ్ళు రెస్ట్ కోరుకుంటారు, చాలా పీస్ఫుల్ లైఫ్ను కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి క్రూజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చాము అన్నారు. ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతోంది. సో ఇవన్నీ ఏంటంటే చాకోస్, చిన్నపిల్లలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి మనకి చూడొచ్చు. సో ఇదంతా చాకోస్ అండ్ ఇక్కడి నుంచి ప్లేట్స్ తీసుకొని కావాల్సినటువంటి డిషెస్ ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో, సలాడ్ బార్ అంటే దేనికది డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. సో ఈ కౌంటర్స్లో వాళ్ళకి కావాల్సినవి సో ఎంత అన్లిమిటెడ్, ఎవరికి ఎంత కావాలి అంటే అంత హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్ సలాడ్ కావచ్చు, లేకపోతే చట్నీస్ అన్నీ వెరీ టేస్టీ అనమాట. చాలామంది జనరల్గా అనుకుంటారు క్రూజ్లో అంటే మనకి నచ్చే టేస్ట్ ఉంటుందా లేదా అనేది చాలామంది డౌట్ పడతారు. బట్ అట్లా ఏమీ లేదు. హ్యాపీగా ఎవరికి ఏ డిష్ నచ్చితే వెరీ పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ నేమ్ ప్లేట్ ఉంటుంది కాబట్టి మనకి ఏం కావాలి, ఇది మనం ఆల్రెడీ టేస్ట్ చేసామా లేకపోతే న్యూ టేస్ట్ చేసే ఎక్స్పీరియన్స్ తీసుకుంటామా అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ చాలామంది మాత్రం ఫుడ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే చూడండి, అచ్చమైన మన తెలుగు రుచులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో అట్లనే హెల్త్ కాన్షియస్గా చూడొచ్చు. షుగర్ కానీ బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా ఏ మాత్రం డౌట్ లేకుండా హ్యాపీగా ప్రతిదీ టేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సాల్ట్ కానీ అందరికీ అదే డౌట్ ఉంటుంది మెయిన్గా. అందుకే నేను కూడా మీకు అంత డీటెయిల్గా చెప్పాలి అనుకుంటున్నాను. సో క్రూజ్కి వెళ్ళినాక ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయో, మనకు అది సెట్ అవుతుందో లేదో అని అసలు అట్లాంటి డౌట్స్ ఏమీ పడవలసిన లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో గ్రిల్డ్ చికెన్ సాసెస్ కానీ, మసాలా ఆమ్లెట్ కానీ, ఫ్రెష్ టాట్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్ హియర్. సో ఇక్కడ మనం ఒక్కసారి వైడ్లో చూస్తే కనుక బ్యావరేజెస్ కౌంటర్ కానీ అట్లనే ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా స్వీట్ ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి తెలుగు వాళ్ళు మాత్రం చాలామంది కనెక్ట్ అవుతున్నారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా బాగా చేస్తున్నామని మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్రూ ఏదైతే ఉన్నారో 950 మెంబర్స్ క్రూ ఉంటారు. సో ఇంతమందిని ఇక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడికక్కడ హైజీన్ మెయింటైన్ చేయడంతో పాటు చాలా టేస్ట్ అండ్ వాళ్ళు స్మైల్తో చాలా బాగా విష్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని.
అండ్ హైజీన్ మెయింటైన్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ. సో నార్మల్గా ఇక్కడ ఒక్కసారి చూద్దాం. సో బ్రేక్ఫాస్ట్ టైం మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు ఒక షెడ్యూల్ కూడా మనకి ఇస్తారు. ఇచ్చినప్పుడు సేమ్ ఆ టైంకి వీళ్ళు రీచ్ అయ్యి మళ్ళీ సేమ్ టైంకి ఎగ్జాక్ట్లీ క్లోజ్ చేసేస్తారనమాట. సో ఏదైనా ఒకవేళ ఎంటీ అయితే కనుక ఇమీడియట్గా రీఫిల్ చేస్తారు. అంటే అంత అలర్ట్గా ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, జస్ట్ ఎవరి ఇన్కన్వీనియంట్ అయ్యో ఇక్కడ మనం ఇది లేదే, ఇది టేస్ట్ చేయలేదే అని అస్సలు ఫీల్ అవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న క్రూ అని మాత్రం ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఏదైనా ఎంటీ అయిపోతే కనుక బౌల్ ఇమ్మీడియట్గా రీఫిల్ చేస్తారు. లేదంటే కస్టమర్ ఎవరైనా ట్రావెలర్స్ అడిగినప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా స్మైల్తో వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది ఫుడ్. హలో సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ అండి. ఓకే, ఎట్లా అనిపించింది మొత్తం? సూపర్ అండి. మసాలా టీ ఇస్ ఇట్? ఎస్ మసాలా టీ, ఎవ్రీథింగ్ ఫైన్. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మొత్తం ఫుడ్ అయితే మటే ఎక్సలెంట్. ఎంటర్టైన్మెంట్ నిన్న మొన్న కూడా చాలా బాగుంది. షోస్ 2 ఉన్నాయి, రియల్లీ ఎక్సలెంట్. అంటే ఒక సముద్రం పైన ఇంత విలాసవంతమైన ప్రయాణం మనం చేస్తాము అనేది ఇట్స్ వెరీ థ్రిల్ ఎక్స్పీరియన్స్, యు నో దట్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మొత్తం మా కాలనీ నుండి టోటల్గా అంటే ఇది రోటరీ క్లబ్ తరపున వచ్చాము. టోటల్గా ఒక 70% వరకు వచ్చాం. అది ఎక్సలెంట్, గ్రేట్. సో 2 nights కూడా బాగా టూ నైట్స్ కూడా రియల్లీ వీ ఎంజాయ్డ్. ఏ డెక్ తీసుకున్నారు? మాది 7th. ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అసలు అంటే అసలు మనం ఏది కూడా మనం పాయింట్అవుట్ చేసేటట్టు లేదు. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్. సో ఎక్స్క్లూజివ్గా మనం ఇది వీడియో ఫుడ్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వచ్చారు వైజాగ్ అండి. ఓకే, చెన్నై నుంచి వచ్చాం. ఎట్లా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కానీ? ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా మిస్ అవుతున్నాము అని ఏమైనా ఉందా? లేదు అన్నీ బాగున్నాయి. టేస్ట్ ఫుడ్ కూడా చాలా టేస్ట్ బాగుంది. రూమ్స్ కానీ ఇవి కానీ అన్నీ సూపర్, అందులో తిరగలేదు. ఫుడ్లో మాత్రం చాలా బాగుంది. ఏమేమి టేస్ట్ చేశారు ఫుడ్ నిన్న ఈరోజు? అన్ని ఐటమ్స్ కూడా వచ్చేసి అన్నీ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ప్రతిదీ కూడా చాలా క్లీన్గా వాళ్ళు కూడా రీఫిల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికైనా రీఫిల్ చేస్తున్నారు. క్లీనింగ్ కానీ ఇది కానీ చాలా సూపర్గా చాలా బాగుంది. బట్ ఇంతమందికి ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అనేది పెద్ద టాస్క్ కదా సార్? అవును, దానిలో మాత్రం చెప్పుకోదలసిన విషయం. థ్యాంక్ యూ. సో చూస్తున్నాము కదా, ప్రతి ఒక్కరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే. సో ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేయడం కావచ్చు, లేకపోతే డిషెస్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంత బాగా ఆర్గనైజింగ్ అనేది మేము చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాం. 2 days ఎంత ఫాస్ట్గా గడిచిపోయాయి అనుకున్నాం అంటున్నారు. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన వాళ్ళు, అట్లనే అసోసియేషన్స్ కానీ లేకపోతే రోటరీ క్లబ్స్ కానీ ఇట్లా వీళ్ళు కూడా ఒక టీమ్ ఆఫ్ గ్రూప్ అంతా ఇక్కడికి రావటం, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి అని వాళ్ళందరూ ప్లాన్ చేసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది. సో కొంతమందితో మాట్లాడిద్దాం. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి. ఎంతమంది వచ్చారు? 5 members ఫ్రెండ్స్. ఓకే. సో ఎక్స్క్లూజివ్ ఈ వీడియో ఆన్ ఫుడ్ ఎట్లా అనిపించింది? టేస్ట్ కానీ ఏమేమి టేస్ట్ చేస్తారు? ఓకే బాగుంది. హలో అండి. హాయ్ అండి, మనీ అండి. ఓకే, ఎలా అనిపించింది 2 days ట్రిప్? సూపర్, ఎక్సలెంట్, వి ఎంజాయ్ ఎ లాట్. అంబియన్స్, ఎవ్రీథింగ్ సూపర్. Ambience, entertainment is Everything is good and super, no problem. We enjoyed it a lot. Everything dishes, everything good, neat, everything is super. అంటే పచ్చళ్ళు పొళ్ళు అవన్నీ ప్యాక్ చేసుకుని వచ్చాం, కానీ అదేం యూజ్ అవ్వలే. No use అవ్వలేదు. ఫస్ట్ అనుకున్నారా అక్కడ మనకి ఏదైనా సెట్ కాకపోతే మన పచ్చళ్ళు, మన పొడి? ఇది సౌత్ ఇండియన్ వేలోనే వెళ్తున్నాం కదా అనుకుని ఫుడ్ కూడా కంఫర్ట్ ఉంటుంది అని అనుకున్నాము. ఓకే, అంతా బాగుంది. ఇక్కడికి రాగానే తెలుగు రుచులు చూడగానే ఏమనిపించింది? హ్యాపీగా. చాలా మంది తెలుగు పీపులే ఉన్నారండి. ఇక్కడ ఏదో కొత్తగా అనిపించట్లేదు, అందరూ మన వాళ్ళే, ఇంత పెద్ద బిగ్ ఫ్యామిలీ అనిపించింది. అవును అవును అవును. దట్ ఇస్ మెయిన్ సర్ప్రైజ్. ఇంత అరేంజ్మెంట్స్ క్రూజ్లో ఏది ఒక ఐటమ్ తక్కువ పడినా ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ దోస్ పీపుల్. దే హౌ మచ్ అంటే మన నీడ్స్ని వాళ్ళు అన్నీ కనుక్కొని అన్ని అరేంజ్మెంట్ చేస్తారు చూడండి. వాళ్ళది ఎవ్రీథింగ్ థ్యాంక్ఫుల్ ఉండాలి వాళ్ళకి. మనం రెస్పెక్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక్క చిన్న దగ్గర ఏ తక్కువ వచ్చినా ఇమీడియట్గా మనం ఎవ్రీథింగ్ ఏది మైనస్ అయినా కూడా క్రూ కూడా
చాలా స్మైల్గా ట్రీట్ చేస్తారు. Everything is good, excellent. We can give 10 to 10 rating. రోజు ఆయనతోనే లాస్ట్ 6:30కి నిన్న ఫోటో దిగాము. ఆయన పైనకి వచ్చారు, మాతో స్పెండ్ చేశారు. ఆయన క్రూజ్ ఓనర్ అంట. మరి మేము సెల్ఫీ కొంచెం ఫ్రెండ్స్ అందరము దిగడానికి ఇది అవుతుంటే ఆయనే వచ్చి మాకు ఫోటో తీసారు. ఇట్స్ జస్ట్ వావ్ ట్రిప్ అంతేనా? Yeah, excellent trip. It is the first trip we enjoyed a lot with friends.